అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. ఒకప్పుడు సమాజంలో ఒక భావన బలంగా ఉండేది. పైలట్ అంటే పురుషుల పని. ఆకాశంలో విమానం నడపడం మహిళలకు సాధ్యం కాదు. కానీ 1951వ సంవత్సరంలో ఒక మహిళ ఈ ఆలోచనలన్నిటిని చెరిపివేసింది. ఆమె పేరు ప్రేమ్ మాధూర్. భారత తొలి మహిళ కమర్షియల్ పైలట్. ప్రేమ్ మాధుర్‌కి చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది. నేను విమానం నడపాలి. ఆకాశంలో నా గుర్తింపు చూపాలి. కానీ ఆ కాలంలో మహిళలకు ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవడమే ఒక సవాలుగా ఉండేది. ప్రేమ్ మాధుర్ ప్రయాణం సులువు కాదు. చాలా మంది నవ్వారు. కొందరు నిరుత్సాహపరిచారు. సమాజం అడ్డుకుంది. కానీ ఆమె ఒక్కటే నిర్ణయం తీసుకుంది. నేను ఆగను. నా కలను వదలను. అన్ని కష్టాలను దాటుకొని 1951వ సంవత్సరంలో జనవరి 24వ తేదీ నాడు ప్రేమ్ మాధుర్ భారతదేశ తొలి మహిళ కమర్షియల్ పైలట్ అయ్యారు. అది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. భారత మహిళల గెలుపు, ధైర్యానికి గెలుపు, సమానత్వానికి గెలుపు. ఆ రోజు తరువాత ఆకాశం కూడా మహిళలకు సీమ కాదు అని ప్రపంచం తెలుసుకుంది. ప్రేమ్ మాధుర్ విజయం చూసిన తరువాత ఎంతో మంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకున్నారు. మనకు కూడా సాధ్యం. మనకు అవకాశం ఉంది. అలా ఆమె వేలాది మందికి ప్రేరణగా మారింది. ప్రేమ్ మాధుర్ కథ ఒక సందేశం చెబుతుంది. ఆకాశం ఎత్తుగా ఉందని కలలు ఆపకూడదు. అడ్డంకులు ఉన్నాయంటే గెలుపు దగ్గరలోనే ఉంది. 1951వ సంవత్సరంలో ఆమె చరిత్ర రాసింది. ఈరోజు కూడా ఆమె ప్రేరణ వెలుగుతుంది. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.